పశ్చిమాసియాలో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనక్కి మళ్లించారు. మరోవైపు మధ్య ప్రాచ్యంలోని అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా. తాము ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది ఎయిర్ ఇండియా. మరోవైపు పాలస్తీనాలోని భారతీయులను కేంద్ర సర్కార్ అప్రమత్తం చేసింది. సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని, స్థానికంగా ఉండే అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించింది భారత సర్కార్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది యుఏఈ. ఫైటర్ జెట్స్తో పాటు విమానాల రాకపోకలను నిషేధించింది. తమ భూభాగాన్ని రక్షించడమే లక్ష్యంగా ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు తెలిపింది యుఏఈ. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది ఖతార్. ప్రాంతీయ ఉద్రిక్తతలతో అన్ని విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ. ప్రస్తుతం ఖతార్లో పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పింది. అంతర్గత భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించే పరిస్థితులు లేదని తెలిపింది ఖతార్. ఇరాన్ దాడులకు దిగే అవకాశం ఉండడంతో తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది ఇజ్రాయెల్. బీరూట్, ఓమన్లకు విమానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అటు భద్రతాపరమైన కారణాలతో జర్మనీకి చెందిన విమాన సంస్థ లుఫ్తాన్సా తన సర్వీసులను రద్దు చేసింది. జర్మనీ నుంచి దుబాయ్కు, అలాగే దుబాయ్ నుంచి జర్మనీకి విమానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు భారత్లోని విమాన సర్వీసులపై పడింది. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే 10 విమానాలు రద్దు కాగా దేశంలోని పలు ఎయిర్పోర్టుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ వెళ్లే విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే ఫ్లైట్లు రద్దయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, యుఏఈ, ఖతార్ సహా పలు దేశాలు ఎయిర్ స్పేస్ మూసివేశాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మధ్య భయానక పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. భీకరమైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన ఇటు డ్రోన్లు, క్షిపణులతోటి ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మెయిన్ గా ఇరాన్ సంబంధించి ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ తో పాటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, దాంతో పాటు ఇరాన్ సంబంధించిన అధ్యక్షులు, ఎట్ ది సేమ్ టైం ప్రధాన కార్యాలయాలు, ఎట్ ద సేమ్ టైం మిలిటరీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఉంటాయో మొత్తం ఇరాన్ సంబంధించి దాదాపు 30
కేంద్రాలని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ ఇప్పటికే దాడులు నిర్వహించిన సిచ్యువేషన్ తెలిసిందే. సో ఏదైతే ప్రయోగము అణు చర్యలు చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా దానివల్ల ఇజ్రాయెల్ కి ముప్పు ఉంటుంది అనేది భావించి ఇజ్రాయెల్ ప్రస్తుతం దాడులు నిర్వహిస్తుంది. అయితే ఈ దాడులకి ధీటుగా, ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది, అటు ఆయుధాల పరంగా కావచ్చు లేకపోతే మిలిటరీ పరంగా కావచ్చు అన్నిటి పరంగా కూడా సపోర్ట్ చేస్తున్న క్రమంలో ఇటు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా కూడా ఇరాన్ పైన దాడులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. సో ఇరాన్ లో మెయిన్ గా టెహరాన్, క్యాపిటల్ టెహరాన్ తో పాటు మిలిటరీకి సంబంధించిన స్థావరాలని టార్గెట్ గా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు. అట్ ది సేమ్ టైం స్కూళ్లు, కాలేజీలు, దాంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే ఎమర్జెన్సీ అలర్ట్ కూడా ప్రకటించారు. మొత్తం కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ ఇరాన్ లో కావచ్చు, ఇజ్రాయెల్ లో కావచ్చు, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశాయి స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు. ఎక్కడ ప్రజలు బయటికి రావద్దు, ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ స్ట్రైక్స్ సంబంధించి, అంటే లయన్ రోరింగ్, సింహగర్జన పేరుతో మొత్తం కూడా ఈ స్ట్రైక్స్ నిర్వహిస్తున్నాము, ఖచ్చితంగా ఇరాన్ నుండి అణుచర్యలు తోని కొంతమేరకు ముప్పు ఉంది అనేది చాలా క్లియర్ గా భావించే ఈ దాడులు చేశాము అని ఒకవైపు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంటే మరొకవైపు ఇరాన్ కూడా దానికి ధీటుగానే, ఎందుకంటే యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, దానికి ఎండ్ కార్డ్ మేం వేస్తాము, ముగింపు మేం చూపిస్తాము అంటూ ధీటుగా సమాధానాలు చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇరాన్ సంబంధించిన అధికారులు కూడా చాలా క్లియర్ గా ఈ దాడులకు సంబంధించి, అంటే అటు డ్రోన్లతోటి, క్షిపణులతోటి ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నాము అనేది చాలా క్లియర్ గా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూసాము. సో రెండు దేశాలకు సంబంధించి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కొంతమేరకు అక్కడున్న ఇండియన్ ఎంబసీకి పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు, ఎక్కడికి ప్రయాణాలు చేయొద్దు అనే ఒక సిన్సియర్ రిక్వెస్ట్ మాత్రము ఇండియన్ ఎంబసీస్, అక్కడ ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ సంబంధించి ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా భారతీయులకి అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్. బయటికి వస్తే ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా సైరన్ల మూత మోగుతుంది, బాంబుల చప్పుళ్లతోటి ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలకు సంబంధించిన ప్రాంతాలు మొత్తం కూడా దద్దరిల్లుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలి, మెయిన్ గా ప్రయాణాలు అన్నింటిని కూడా రద్దు చేసుకోవాలి అని చెప్పారు. సో ఇప్పటికే ప్రతి దేశానికి కూడా ఎయిర్ స్పేస్ సంబంధించి, అటు ఎయిర్ స్పేస్ కావచ్చు, డిఫెన్స్ సంబంధించిన సిస్టమ్ కావచ్చు, మిలిటరీకి సంబంధించిన స్థావరాలు, వీటన్నిటిని కూడా చాలా కీలకంగా పరిగణిస్తారు. సో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించి ఆ ఎయిర్ స్పేసెస్ సంబంధించి ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. విమానాలకు సంబంధించిన రాకపోకలు, అంటే ఇతర ప్రాంతాల నుండి ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ సంబంధించి రావాల్సిన విమానాలు కావచ్చు, లేకపోతే ఆ దేశాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు, మొత్తం ఎయిర్పోర్ట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఇటు ఇరాన్, కువైట్, ఖతర్ తో పాటు ఇజ్రాయెల్ సంబంధించిన దేశాల్లో ఈ విమానాశ్రయాలన్నింటినీ కూడా క్లోజ్ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుండి, అంటే ఇతర దేశాల నుండి కూడా ఆల్రెడీ ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు. సో అలాంటి ప్రయాణికులకు సంబంధించి కూడా ఇప్పటికే ఎయిర్లైన్స్ సంబంధించిన వారు చాలా క్లియర్ గా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వివిధ ఎయిర్పోర్ట్స్ నుండి, మెయిన్ గా హైదరాబాద్ సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్, ఖతర్ సంబంధించిన ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 10 విమానాలని ఇప్పటికే రద్దు చేసినట్లు అఫీషియల్ గానే ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ కూడా ప్రకటించాయి. దాంతో పాటు ఆల్రెడీ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ ఉంది, కొంతమేరకు భయంకర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు గగనతల రక్షణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మొత్తం కూడా ఎయిర్ స్పేస్ సంబంధించిన కనెక్టివిటీ మొత్తం కూడా రద్దు చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఢిల్లీ నుండి స్టార్ట్ అయిన ఒక ఫ్లైట్ ని కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని గమనించి దాన్ని దారి మళ్లించి రిటర్న్ పంపించిన సిచ్యువేషన్. సో ఈ మాదిరిగా వివిధ ఎయిర్పోర్ట్స్ నుండి, వివిధ దేశాల నుండి ఇరాన్, ఇజ్రాయెల్ వెళ్లాల్సిన ఫ్లైట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికైతే తాత్కాలికంగా రద్దు చేసినట్లయితే ఆయా ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ కూడా ప్రకటించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మొత్తం ఆ ఎయిర్ స్పేస్ సంబంధించిన కనెక్టివిటీని అయితే రద్దు చేసుకున్నాయి. మెయిన్ గా ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ సంబంధించి అటు ఎయిర్ స్పేస్ తో పాటు మిలిటరీ స్థావరాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్, మెయిన్ గా ఇరాన్ సంబంధించి మిలిటరీ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ గా చేసుకునే ప్రస్తుతం దాడులు నిర్వహిస్తున్నారు. సో వన్స్ మిలిటరీ స్థావరాల్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడము, ఎట్ ది సేమ్ టైం డిఫెన్స్ సంబంధించిన వ్యవస్థని కూలగొట్టారు అంటే ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ గా డ్రోన్లు, మిసైన్లు వీటన్నిటి ద్వారా కూడా దాడులు, ప్రతి దాడులు అనేవి కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఈ రెండు దేశాల మధ్య ఉంది. సో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎయిర్వేస్ సంబంధించి మొత్తము విమానాలకు సంబంధించి మాత్రం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా ఎయిర్ స్పేస్ సంబంధించిన కనెక్టివిటీని అయితే మొత్తం రద్దు చేశారు. సో
అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ దేశాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు సైరన్లతో అప్రమత్తం చేయడంతో పాటు బంకర్లకు వెళ్ళాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్ను ఆశ్రయించాడు, బంకర్లోకి వెళ్ళాడు, తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం బంకర్లకు పరిమితమైన సిచ్యువేషన్. సో ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి అంటూ ప్రస్తుతం సైరన్లు, అలర్ట్లు అన్ని కూడా మోగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ ఉన్న భారతీయులకు సంబంధించి మాత్రం ఇండియన్ ఎంబసీ ప్రత్యేకమైన అలర్ట్స్ జారీ చేయడంతో పాటు అప్రమత్తం చేయడము, టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడము, మెయిన్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రయాణాలు చేసుకోవద్దు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న అంశము. సో ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించిన దేశాలకు మాత్రం పూర్తి స్థాయిలో విమానయానకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ అయిన క్రమంలో ఎలాంటి రాకపోకలు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో ప్రస్తుతం అన్నింటినీ కూడా రద్దు చేసిన సిచ్యువేషన్ ఉంది. చూద్దాం. రైట్ అజయ్. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తుంది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్ పై మిస్సైల్ అటాక్ చేసింది ఇరాన్ సైన్యం. దీంతో యుఎస్ నేవీ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు భారత్లోని విమాన సర్వీసులపై పడింది. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే 10 విమానాలు రద్దు కాగా దేశంలోని పలు ఎయిర్పోర్టుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ వెళ్లే విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే ఫ్లైట్లు రద్దయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, యుఏఈ, ఖతార్ సహా పలు దేశాలు ఎయిర్ స్పేస్ మూసివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్ పై మిసైల్ అటాక్ చేసింది ఇరాన్ సైన్యం. దీంతో యుఎస్ నేవీ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తుంది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్ పై మిసైల్ అటాక్ చేసింది ఇరాన్ సైన్యం. దీంతో యుఎస్ నేవీ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్ పై మిసైల్ అటాక్ చేసింది ఇరాన్ సైన్యం. దీంతో యుఎస్ నేవీ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి.
ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా ఇజ్రాయెల్ అటాక్ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఇక బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్పై మిసైల్ అటాక్ చేసింది ఇరాన్ సైన్యం. దీంతో యుఎస్ నేవీ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా ఇజ్రాయెల్ అటాక్ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్పై మిసైల్ అటాక్ చేసింది ఇరాన్ సైన్యం. దీంతో యుఎస్ నేవీ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి.